అందరికీ శుభోదయం అండి. మేము పిప్పలకోట్ నుంచి బద్రీనాథ్‌కి బయలుదేరుతున్నామండి. మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అయ్యి మేము బద్రీనాథ్ చేరేసరికి మాకు 3:30 గంటలు పట్టిందండి. ఎందుకంటే ఇదంతా ఘాటీ రూట్ కదా! తర్వాత మొత్తం అంతా ల్యాండ్ స్లైడింగ్‌లు ఎక్కువ ఉంటాయండి. స్టార్టింగే బోర్డులు కూడా పెడతారు ల్యాండ్ స్లైడింగ్‌లు ఉంటాయని. అయితే అలాగా అవి పడిపోతూ ఉంటాయి. వెంటనే క్లియర్ కూడా చేస్తారండి. అక్కడికక్కడ బుల్డోజర్లు, క్రేన్లు అన్నీ అక్కడ ఉంటాయి. ఇగోండి రూట్‌లన్నీ ఇలాగే ఉంటాయి బద్రీనాథ్‌వి. గంగోత్రిది, బద్రీనాథ్‌వి రూట్లు ఇలాగుంటాయండి. వెళ్ళే తోవ మనం వెహికల్స్‌లో వెళ్తాం కదా! చాలా డేంజర్‌గా ఉంటాయి. బద్రీనాథ్ ఇంకా డేంజర్‌గా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మేము బద్రీనాథ్ చేరేసరికి మాకు 7 అయిందండి. ఇంకా చలి మాత్రం చాలా ఎక్కువ ఉందండి. 4 ధాముల్లో కన్నా బద్రీనాథ్‌లో మాత్రం చలి మార్నింగ్ నుంచే స్టార్టింగ్ ఎక్కువగా ఉంది. ఇంక అందరం స్వెటర్లు గట్టా అన్నీ వేసుకునే దిగాము. బస్సు దిగ్గానే విపరీతంగా చలేసింది. కానీ వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. 2 కళ్ళు పట్టవు. అంత అద్భుతంగా ఉంటుంది. 4 ధాముల్లోని బద్రీనాథ్ మాత్రం ప్రకృతి పరంగా ఏంటి, చుట్టుపక్కల ప్రదేశాలేంటి అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. అందుకేనేమో ఆ బద్రీనారాయణుడు ఇక్కడ వెలిసారు. ఎందుకంటే అతను కూడా ఈ అందాలకి నచ్చే పార్వతీ పరమేశ్వరుల దగ్గర చిన్న పిల్లవాడిగా వెళ్ళి వరం తీసుకొని ఈ క్షేత్రాన్ని అడిగారటండి. శివపార్వతులు ఇక్కడ ఉండేవారట. ఎందుకంటే పార్వతీ తండ్రి పరమేశ్వరుడికి మొత్తం హిమాలయాలన్నీ కానుగ్గా ఇచ్చారటండి. అయితే బద్రీనారాయణుడికి ఈ ప్రాంతం నచ్చి పరమేశ్వరుని అడుగుతాడటండి. నాకు ఈ ప్రాంతం చాలా నచ్చింది, నాకు ఇది కావాలని. అతను పార్వతిని అడగాలని అంటారటండి. అయితే పార్వతీదేవిని ఒప్పించడం ఎలా అని మా నారాయణుడు చిన్నపిల్లడి రూపం దాల్చి అమ్మవారి ముందు నిలబడతారటండి. చిన్నపిల్లడిలాగా ఏడ్చుకొని అమ్మవారు అతన్ని లాలించి బుజ్జగించి ఇంట్లోకి తీసుకెళ్తుంటే పరమేశ్వరుడు అంటాడటండి, వద్దు పార్వతి, అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళకు, అతను ఎలా వచ్చాడో ఎలా వెళ్ళిపోతాడో తెలీదు, వదిలేయనంటే లేదు చిన్నపిల్లవాడు అనేసి ఇంట్లోకి తీసుకెళ్ళి పెడతారటండి ఈ బద్రీ క్షేత్రంలోని వాళ్ళు ఉండే నివాసంలో. అయితే పెట్టి అతనికి ఆ చిన్న పిల్లవాడికి బుజ్జగించి పడుకోబెట్టి శివపార్వతులు ఇద్దరు బయటకు వెళ్తారటండి. ఈలోపు స్వామివారు లోన గడపెట్టేస్తారట. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి గడ తీరేటండి. పార్వతీదేవి గారికి అప్పుడు అర్థమవుతుందట. పరమేశ్వరుడు చెప్తారట, నారాయణుడు లోపల ఉన్నాడు, ఈ క్షేత్రం అతనికి కావాలట. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ ఈ క్షేత్రం అతనికి నారాయణుడికి ఇచ్చేసి వాళ్ళు పక్కనే ఉన్న 3 యోజనాల దూరంలో కేదార్నాథ్ ఉంటుంది కదండి, వాళ్ళు అక్కడ కైలాస పర్వతాల్లో కేదార్నాథ్లో ఉంటారటండి. నిజంగా భగవంతుడు నచ్చాడు ఈ ప్రకృతిని అంటే అది చిన్న విషయం కాదండి. చాలా అందంగా ఉంటుంది బద్రీనాథ్ మాత్రం. ఇగో అదేనండి టెంపుల్. నరనారాయణుల పర్వతాల మధ్యలోని స్వామివారి టెంపుల్ ఉంటుందండి. నరనారాయణులు అనేవాళ్ళు విష్ణుమూర్తి అవతారం అండి. మానవుడుగా జన్మిస్తారు, నరుడుగా నారాయణుడుగా కవలపిల్లల్లో పుడతారటండి. పుట్టి ఇద్దరుగా పుడతారటండి స్వామివారు. పుట్టి ఈ క్షేత్రంలోనే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు చేశారటండి. తపస్సులు చేసి పర్వతాలుగా మారుతారటండి. నరనారాయణుల పర్వతాలు పక్క పక్కన ఉంటాయి ఈ క్షేత్రంలోని. అక్కడే స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఇగోండి ఇదంతా లైన్ కట్టాలండి. బద్రీనాథ్ మాత్రం చాలా జనం ఉన్నారండి. అందుకే మేము మార్నింగ్ 4కే స్టార్ట్ అయిపోయాము. మేము ఇంకా లైన్లోకి వెళ్ళేసరికి దగ్గర ఒక 3-4 కిలోమీటర్ల దూరం ఇంకెక్కువే ఉంటుందేమోనండి. 7కి లైన్లోకి వెళ్ళేసరికి మేము గుడి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మాకు 10-10:30 అయ్యింది. ఇంకా అక్కడి నుంచి లైన్ కట్టి వచ్చామండి. అయితే స్వామివారిది మాత్రం వైకుంఠం ఇక్కడ భూలోకంలో కూడా సృష్టించారనడం వల్ల ఆశ్చర్యపడక్కర్లేదండి. ఇక్కడ దీన్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారు. ఇగోండి అలకనంద నది ఆ గుడి పక్కనే ఉంటుంది. అలకనంద నది. నది మాత్రం చాలా ప్రశాంతంగా చాలా నిర్మలంగా ప్రవహిస్తుందండి. అలకనంద నది మాత్రం చాలా బాగుంటుంది కూడా నది మాత్రం. చుట్టుపక్కల వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ 6 నెలలు గుడి మూసేస్తారు కదండి, 6 నెలలే తెరిచి ఉంచుతారు కదా. అయితే 6 నెలలు మూసేటప్పుడు నెయ్యి దీపం వెలిగించి గుడి మూస్తారటండి. ఆ మూసిన తర్వాత వీటిని దేవభూములని అందుకే అంటారండి. మిగిలిన 6 నెలలు కూడా దేవతలు వచ్చి పూజలే చేస్తారటండి. ఆ జ్యోతి గట్ట అన్నీ నారదుల వారే చూసుకుంటారట. అతనే పూజ అర్చన అన్నీ చేస్తారటండి. అందుకే లోని స్వామివారి విగ్రహంతో పాటు స్వామివారిది శాలిగ్రామ విగ్రహం అండి. స్వామివారి విగ్రహంతో పాటు శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉంటాయి, నరనారాయణుల విగ్రహాలు ఉంటాయి, నారదుల వారి విగ్రహం ఉంటుందండి. తర్వాత
ఉద్ధవుడు విగ్రహం ఒకటి ఉంటుందండి. ఉద్ధవుడు అంటే శ్రీకృష్ణుడు యాదవ వంశం కదండి. ఆ వంశానికి సంబంధించిన అతను ఉద్ధవుడు అండి. శ్రీకృష్ణ వాళ్ళు చెప్తారటండి యా ఉద్ధవుడికి, మీరు వెళ్ళి బద్రీనాథ్లో తపస్సు చేయండి అని చెప్తారటండి. అతను ఇక్కడికి వచ్చి తపస్సు కొన్ని వేల సంవత్సరాలు చేస్తారటండి. ఆ టైంలోనే అక్కడ ద్వారకా అంతా మునిగిపోయింది కదా, మొత్తం ఆ యాదవ జాతి అంతటికీ బ్రతికింది ఇతను ఉద్ధవుడు ఒక్కడేనండి. ఇతని నుంచే వంశం మళ్ళీ అభివృద్ధి చెందుతుంది. అయితే అతని విగ్రహం కూడా గుడి లోపల ఉంటుందండి. ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళాలండి దర్శనంకి. అయితే ఇక్కడ పండితులు మాత్రం కేరళ వాళ్ళే ఉంటారండి. వాళ్ళని నంబూద్రి అని అంటారు. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారు కదండి ఈ విగ్రహాల్ని. ఒకప్పుడు బౌద్ధ మతస్థులు వచ్చి ఈ విగ్రహాలన్నిటిని తీసుకెళ్ళి నారదకుండలో పెట్టేశారేటండి. అయితే ఆదిశంకరాచార్యులు గారు వచ్చిన తర్వాత ఆ విగ్రహాలన్నీ వెలికి తీసి మళ్ళీ అతను విగ్రహ ప్రతిష్టలు చేశారండి. ఇక్కడి నుంచి ఇంకా చాలా వాతావరణం బాగుంటుంది. ఇగోండి గుడి ఎంట్రన్స్ ఇది. అంతా లైను అంతా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఒక్కసారి అక్కడ జనాలందరినీ ఒక్కసారి తోపులాట తోసేస్తారండి. ఒక్కసారి పంపించేస్తారు జనాలందరినీ. ఎందుకంటే ఇక్కడ ఇంకా భోగం పెడతారట, పెట్టే టైం అయింది, డోర్లు క్లోజ్ చేసేస్తారని అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లోనికి వెళ్ళిపోమని చెప్పారండి. కానీ చాలా తోపులాట అయిపోయింది ఇక్కడ మాత్రం అండి. ఇంకా మేము లోనకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డోర్లు క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత లోన భోగం పెట్టడానికి 2 అవర్స్ పట్టిందండి. మేము ఆ 2 అవర్స్ కూడా టెంపుల్ లోపలే ఉన్నాము. అయితే మాకు అంత లైన్ ఉండి మాకు 3 గంటలు మేము లైన్లో ఉన్నందుకు మాకు స్వామివారు లోన చక్కగా మంచి దర్శనాలు ఇచ్చారని సంతోషపడ్డామండి. ఎందుకంటే లోన స్వామివారి ప్రసాదం కూడా మాకు అందింది. భోగం పెట్టిన ప్రసాదం అందరికీ లోపల ఉండే వాళ్ళందరికీ ఇచ్చారండి. లోన దర్శనాలు మాత్రం కొంచెం ఫస్ట్ చాలా తోపులాట అయిపోయింది. తిరుపతిలో ఎలాగండి ఒక్కసారి తోసిస్తారు, అంత కష్టపడి లైన్లో ఉండి వెళ్తాము. ఇలాగే ఉంటుందండి లోన స్వామివారి దర్శనం దగ్గర కూడాను అంత తోపులాట ఉంటుంది. అసలు వెళ్ళే తోవ లోపలికి చిన్నది ఉంటుందండి. ఈ ఒక్క దగ్గర మరి ఎందుకు అంత ఒక్కసారి మరి జనాలు వదిలేస్తారో మరి తెలీదు. ఒకళ్ళని కథలు ఒకరు ఇంకా చాలా తోసుకొని వెళ్ళిపోతారండి. అయితే ఒకానొకప్పుడు ఈ టెంపుల్ అంతా పడిపోయిందటండి. ఎందుకంటే అక్కడ కొండ చర్యలే పడి టెంపుల్ అంతా మొత్తం నేలమట్టం అయిపోయి అంతా అయిపోతే ఒక రాజు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారటండి. చేసి పైన ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ బంగారం తొడుగులండి. అంతా కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి టెంపుల్ అంతాను చూడడానికి కూడాను. బంగారం పైన అండి బంగారం తొడుములు వేసారండి వాటికి. ఇంకా లోనికి వచ్చేసామండి. ఇగోండి ఇక్కడి నుంచి అయితే ఇక్కడ అది లైన్ కాదు, అక్కడి నుంచి నిలబడి చూడొచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ చూడొచ్చండి. ముందు లైన్లోకి వెళ్ళాలి. చాలా తోపులాట అయిపోయింది. ఇంకా లైన్లో వెళ్ళాము. దర్శనం అయితే నాకు సమయంగా అవ్వలేదు, ఇంకా మనసు అవ్వలేదండి. ఎందుకంటే అంత కష్టపడి అంత దూరం వెళ్ళిన తర్వాత దర్శనం అవ్వకపోతే చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇంకో అదృష్టం ఏంటంటే గుడి లోపలే 2 అవర్స్ ఉండిపోయాం కాబట్టి బయట జనాలు కూడా ఆపేశారు కాబట్టి ఇంకా మేము మాటికి దర్శనాలు చేసుకున్నామండి. చాలా బాగా అయ్యాయి అప్పుడు దర్శనాలు మాత్రం. ఇగోండి ఆంజనేయ స్వామిది. ఆ గుడి చుట్టూ కూడా లోపల గర్భగుడి చుట్టూ కూడా ఈ విగ్రహాలు అవి ఉంటాయండి. ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది. ఇదేండి మెయిన్ టెంపుల్ బద్రీనాథుడిది. సేమ్ కేదార్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంటుందండి. గర్భగుడి మాత్రం ఎంట్రన్స్లే మారుతాయి. గర్భగుడి బ్యాక్ సైడ్ గర్భగుడి అంతా మాత్రం సేమ్ కేదార్నాథ్ టెంపుల్ మోడల్లోనే ఉంటుందండి. ఇవన్నీ విశ్వకర్మ గారు సృష్టించినవే కదండి, దేవత విగ్రహాలు ఇవన్నీని. ఇగోండి లక్ష్మీదేవి టెంపుల్ ఇది. ఇక్కడ డొనేషన్లు, అన్నదానానికి డబ్బులు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారండి. విగ్రహాలన్నీ చిన్న చిన్నవే ఉంటాయండి. ముందు లోనికి వెళ్ళగానే సోమవారం దర్శనంకి వెళ్ళగానే చుట్టూ ఒక 5-6 విగ్రహాలు ఉంటాయి. ఏమీ అర్థం కాదు అసలు. ఇంకా 2-3 సార్లు చూసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. స్వామివారి విగ్రహం కూడా 2 అడుగుల కన్నా ఎక్కువ ఉండదు. తర్వాత అతను వెండి సింహాసనం మీద కూర్చొని పెడతారండి. బంగారం గొడుగు ఉంటుంది, ఆ గొడుగు కింద స్వామివారి విగ్రహం ఉంటుంది. ఇంక చుట్టుపక్కల ఇందాక చెప్పాను కదా, నారదుల వారు వృద్ధులు ఉన్నారు, ఉద్ధవుడు. ఇగోండి బ్యాక్ సైడ్ నుంచి ఇది సేమ్ కేదార్నాథ్ టెంపుల్ మోడల్ లాగే ఉంటుందండి బ్యాక్ సైడ్.
ఈ లోపల ఎంత జనం ఉన్నామో అంత జనమే ఫ్రీగా చక్కగా ఉన్నామండి. చాలామంది భజనలు చేసుకుంటున్నారు. స్వామివారిని తలుచుకునే వాళ్ళు తలుచుకుంటున్నారు. చాలా ఫ్రీగా ఉన్నామండి. బయట ఎంత కష్టపడి లోనకొచ్చాము. ఇంకా ఆ సైడ్ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఒక 3 టెంపుల్స్ లాగా ఉన్నాయి. ఇదంతా వుడ్ వర్కేనండి. చాలా అందంగా ఉన్నాయి. చాలా బాగా చెక్కారు ఇవన్నీని. మోడల్ కూడా కేరళ మోడల్‌లో ఉంటదండి. కేరళ ఇల్లులు ఎలాగండి చుట్టూ ఉండి సెంటర్‌లో ఓపెన్ ఉంటది. ఆ టైపులోనే ఈ చుట్టూ ఈ ఇల్లుల్లాగా ఉన్నాయండి. మధ్యలోని స్వామివారిది గర్భగుడి ఉన్నది. చుట్టూ ఇక్కడి నుంచి చూస్తే చుట్టూ కొండలయి చాలా అందంగా కనపడుతున్నాయి. చాలా ప్రశాంతంగా, చాలా మనశ్శాంతిగా ఉంటదండి. బద్రీనాథ్ మాత్రం చాలా బావుందండి. వాతావరణం గట్టా బాగున్నాయి. అసలు అక్కడ మరి ఇంకా చెప్పడానికి ఇంకా ఏం లేదండి. అంత అందంగా ఉన్నది బద్రీనాథ క్షేత్రం మాత్రం. ఇగోండి ఇక్కడ డబ్బులు అవి కౌంట్ చేస్తున్నారండి. ఈ లోపల చాలామంది ఉన్నారు. వచ్చిన డబ్బులన్నీ కౌంట్ చేస్తున్నారు ఈ లోపల. ఇక్కడ డొనేషన్లు అవి ఇక్కడ కూడా రాయించుకుంటున్నారండి. ఆదిశంకరాచార్యులు గారే మొత్తం ఈ 4 ధాముల్లోని విగ్రహాలు ప్రతిష్ఠించారండి. అతను ఎంత దివ్య పురుషుడు కదా ఆదిశంకరాచార్యులు గారు. ఇగోండి ఇక్కడ ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయండి. హనుమాన్జీది ఒకటి ఉంది. తర్వాత ఈ క్షేత్రాన్ని రక్షగా ఉండేది కర్ణుడటండి. ఎందుకంటే అతని విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అతనికి కూడా పూజలు చేస్తున్నారు. కర్ణుడి విగ్రహం. ఇగోండి స్వామివారికి వచ్చిన తీర్థం అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ బాటిల్స్లో పెట్టి అమ్ముతున్నారండి. ఇగో హనుమాన్జీ. ఇగోండి కర్ణుడు ఇతనే ఇక్కడ క్షేత్ర పాలకుడటండి. ఇక్కడ క్షేత్రాన్ని కాపాడుతుంటారట కర్ణుడు గారు. అతను కూడా పూజలు ఇక్కడ చేస్తున్నారండి. ఈ పక్కనే నరనారాయణుల విగ్రహాలు కూడా ఉంటాయండి. ఇంక ఇక్కడ భోగం పెట్టిన ప్రసాదాన్ని మాత్రం ఇస్తున్నారండి. ఆకులైతే అక్కడ లోపల అమ్ముతున్నారు కూడాను. ఆకులు మనం కొనుక్కొని లైన్లో ఉండాలి. మొత్తం పప్పు, అన్నం, స్వీటు ఇంకేటేటో అన్ని రకాలు పెట్టారండి. అన్నీ కలిపి ట్రబ్బులో కలిపేసి ఇచ్చేస్తున్నారండి భోగం మాత్రం ప్రసాదం కింద. అయితే లక్ష్మీదేవి ప్రదేశం అన్నందుకే అండి ఒక ముద్ద తినగానే కడుపు నిండిపోయింది. ఆ ప్రసాదం తినగానే ముందు ఆకలికి ఎంతో తినేస్తాం అనుకుని ఇగోండి ఎంత ఏం చేసుకున్నారు ఒక్కొక్కరును, కానీ తినలేకపోయారండి. ఇది బ్రహ్మకపాలం అండి. గుడికి దగ్గరలోనే ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఆ డౌన్లోని బ్రహ్మకపాలం. ఇక్కడే పితృకార్యాలు, పిండ ప్రదానాలు అన్నీ చేస్తారండి. చనిపోయిన వాళ్ళకి ఇక్కడ చేస్తే వాళ్ళకి మళ్ళీ జన్మ లేకుండా ఇంకా స్వర్గప్రాప్తి కలుగుతుందటండి. ఇక్కడ ప్రత్యేకంగా ఈ బ్రహ్మకపాలంలోనే పిండ ప్రదానాలు చేయడానికైతే చాలామంది వస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ పరమేశ్వరుడు బ్రహ్మకి 5 తలలు ఉండేవటండి. ఆ 5వ తలని పరమేశ్వరుడే ఖండిస్తారటండి. అతను ఏదో తప్పు చేశారని. ఆ ఖండించిన తర్వాత ఆ 5వ తల కపాలం పరమేశ్వరుడు చేతిలోకి ఉండిపోతుందటండి. అది వదలదట. అయితే బ్రహ్మహత్య పాతకం అంటారు కదండి. అంత దేవుళ్ళకే అది ఉండేటప్పుడు మనుషులు మనమే మాత్రం అయితే అది వదిలించుకోవడం కోసం ఎన్నో క్షేత్రాలు తిరుగుతారటండి. పార్వతీదేవి అంటారటండి ఆ కపాలం ఎప్పుడైతే భిక్షతో నిండిపోతుందో అది వదిలేస్తుంది. ఆ పాపం కూడా మీకు పోతుందని అంటే ఎంతమంది ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఎంత భిక్షాటన చేసినా సరే ఎంత వేస్తున్నా అది మాయమైపోతుంటుందటండి. అయితే ఈ క్షేత్రంకి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి ఆ కపాలంలోని భిక్ష వేస్తారటండి. వేసిన తర్వాత ఆ కపాలం అక్కడ పడిపోతుందట. ఆ పడిపోయిందే ఈ ప్లేస్లో పడిందటండి. అందుకే ఇక్కడ బ్రహ్మకపాలం పడిందంటారు కపాలం. ఇది ఇక్కడ పడడం వల్ల స్వామివారి పరమేశ్వరుడు కూడా శాప విముక్తి అవుతుందటండి. ఇది తప్తకుండ అండి. వేడి నీళ్ళ కుండ అంటారు కదా. 3-4 కుండలు ఉంటాయండి ఇలాగా. ఇవి బాగున్నాయి కూడాను. వాటర్ అది కూడా చాలా బాగుంది. కానీ చాలా వేడిగా ఉన్నదండి వాటర్ మాత్రం. విపరీతమైన వేడిగా ఉంది నీళ్ళు.
ఇక్కడ స్నానాలు చేసుకొని తర్వాత పిండ ప్రదానాలు చేసుకొని అప్పుడు దర్శనంకి వెళ్ళాలటండి. చాలామంది తెలియక ముందు దర్శనం చేసుకొని వచ్చి, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు, దర్శనం చేసుకోవాలనుకుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తున్నారండి. కానీ అలా చేయకూడదట. ఇక్కడ తప్తకుండలోని నారద కుండలోని స్నానాలు చేసి అప్పుడు బ్రహ్మకపాలంలో పిండ ప్రదానాలు చేసి అప్పుడు దర్శనంకి వెళ్ళాలటండి. బద్రీనాథ్ క్షేత్రం మాత్రం చూడవలసిన క్షేత్రమే అండి. చాలా అందమైన ప్రదేశం, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.